జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ దత్తాత్రేయ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి హరీష్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి శివకుమార్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి మాణిక్రావు సార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు కారు గుర్తుకే మన ఓటు కారు గుర్తుకే మన ఓటు కారు గుర్తుకే మన ఓటు జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు కారు గుర్తుకే మన ఓటు ఆవాజ్ దో ఆవాజ్ దో జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం. నేను జహీరాబాద్ పట్టణంలోని 16వ వార్డు నుంచి మా భార్య బరు రాణెమ్మ దత్తాత్రేయ గారు పోటీ చేస్తూ ఉన్నారు. మేము గత 20 సంవత్సరాల నుండి మా వీధిలో రకరకాల సామాజిక సేవా కార్యక్రమాలు, తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం, మహీంద్రా కార్మికుల కోసం పోరాటం చేసి వారి డిమాండ్ల సాధనకు కృషి చేసి మా ఉద్యోగం కోల్పోయిన అప్పటి నుంచి కూడా మేము మా వీధి అభివృద్ధికి ఎమ్మెల్యే గారి, మంత్రి గారి, జహీరాబాద్ శాసనసభ్యులు మాణిక్రావు సార్ గారి సహకారంతో, అప్పటి మంత్రి తన్నీరు హరీష్ అన్న గారి సహకారంతో వీధి అభివృద్ధికి మురికి కాలువలు కానీ, రోడ్లు కానీ, స్తంభాలు కానీ 30 ఏండ్ల సంది కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి ఏదో ఒకటి చెప్పుకుంటూ గెలుస్తూ ఉంది. కానీ ఏ హామీ కూడా నెరవేర్చని పక్షంలో మేము ఎమ్మెల్యే గారికి 2 సార్లు గెలిపించినట్లయితే ఈ పనులు చేస్తామని కమ్యూనిటీ హాల్లో స్తంభాలు కానీ, మురికి కాలువలు కానీ, రోడ్ వేస్తామని చెప్పడం, అలాగే ఎస్సీ శ్మశాన వాటికి కంపౌండ్ వాల్ చేస్తానని చెప్పడం హామీ నెరవేర్చడం కూడా జరిగింది. ఇంకా కొన్ని హామీలు ప్రభుత్వం పోవడంతో ఆగిపోవడం జరిగింది. మేము గెలిచినట్లయితే కౌన్సిల్లో తీర్మానం చేసి మేము ఆ నిధులు తెచ్చి మా గల్లీ అభివృద్ధి చేస్తానని, అలాగే మా వార్డు ప్రజలు చాలా నిరుపేదలు ఉంటారు. ఇక్కడ చాలామంది కొంచెం మద్యానికి బానిసై లేదా రకరకాల వాటితోని చాలామంది వితంతులు తయారవుతూ ఉన్నారు. కాబట్టి వారి శ్రేయస్సు కోసం మా సొంతంగా 5 సంవత్సరాలకు ఖర్చు లేబర్ ఇన్సూరెన్స్ కార్డును వాటికి సొంత నిధులతో చేసి ప్రతి ఇంటికి ఒక నిరుపేదకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డు చేయించడం జరగడానికి మేము హామీ ఇస్తూ ఉన్నాం గెలిస్తే. అలాగే రకరకాల అన్ని వర్గాలను సమన్వయం చేసుకొని సమన్వయ కమిటీ, అన్ని కులాల సమన్వయ కమిటీ వేసి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి నిరుపేదకు అందే విధంగా చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తూ ఉన్నాం.